అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఇంకొకలాగా వ్యవహరిస్తున్న తీరునైతే మనం చూడడం జరిగింది. అప్పుడు అధికారం ఉంది కదా అని ఇష్టారీతిగా మాట్లాడి, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత తమ మీద కేసులు పెట్టేసరికి అటు వెనక్కి తిరిగి యూటర్న్ చేస్తూ దండాలు పెట్టడం మనం చూడడం జరుగుతుంది. శ్రీరెడ్డి కావచ్చు, అటు రామ్ గోపాల్ వర్మ కావచ్చు, బోరగడ్డ అనిల్ కావచ్చు, వాళ్ళ రవీందర్ కావచ్చు, ఒకరంటే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో అప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టాన్ని రీతిలో మెసేజ్ పెట్టిన వాళ్ళను, ప్రాపగండా చేసిన వాళ్ళను, వాళ్ళందరికీ సంబంధించి ఇప్పుడు తాట తీస్తున్నారా అంటే అవుననే సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి టీడీపీ తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా సరే శిక్షించక తప్పదు. ఎంత ఎగిసి పడ్డారో అంత పడాల్సిన పరిస్థితులు ఎవరికైనా వస్తాయనేసి అంటారు. వైఎస్ఆర్సీపీ కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని అంటున్నారు. ఏం జరుగుతోంది మరి? ఒకప్పుడు తప్పు మాట్లాడి ఇప్పుడు తప్పు అయిపోయిందంటే లెక్క సరవుతుందా? మరి దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఏమంటుంది, అలాగే రాబోయే రోజుల్లో టీడీపీ స్టాండ్ ఎలా ఉండబోతోంది? ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి అటు టీడీపీ ప్రతినిధి గురునాథం గారు, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రతినిధి రామారావు గారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. దాంతోపాటు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా అందుబాటులో ఉండడం జరిగింది. ముందు గురునాథం గారి దగ్గరికి వెళ్దాం. గురునాథం గారు నమస్తే అండి. రామారావు గారు నమస్తే అండి. ఇప్పుడు మీరు మంచి సబ్జెక్టు తీసుకున్నారమ్మా. ఇది సమాజంలోకి వెళ్ళాల్సినటువంటి సబ్జెక్టు. ఇదివరకు వీళ్ళంతా కూడా శ్రీరెడ్డి కానీ, ఈ నర్ర రాఘవరెడ్డి కానీ, వీళ్ళంతా కూడా చాలా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు. అది స్పష్టంగా మనందరికీ తెలుసు. ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా వీళ్ళకి ఎందుకు మార్పు వచ్చిందమ్మా? క్షమాపణ చెప్పాలా, నన్ను క్షమించన్నా, లోకేష్ అన్నా, నేనేదో వాళ్ళు చెప్తే చేశానన్నా, నేను అట్లా చేశానన్నా, ఇట్లా చేశానన్నా అని అంటాం అనేటువంటి కార్యక్రమం అది ఎట్లా ఉందంటే అమ్మా చాలా జుగుత్సాకరంగా ఉంది. ఇదివరకు ఎంత భయంకరంగా లోకేష్ గారిని, లోకేష్ వాళ్ళ మదర్ని, వాళ్ళ వైఫ్ని, చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ ఫ్యామిలీని అన్నిటిని కూడా, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యామిలీని, వాళ్ళ కూతురుని, అసలు ఈమె మహిళలకే కళంకం తెచ్చేటువంటి శ్రీరెడ్డి క్షమాభిక్ష ఎక్కడ దొరుకుద్దమ్మా? అసలు ఈ సమాజంలో మహిళలకే అసలు ఓటింగ్ పెడదామమ్మా. మీరు మీ ద్వారా ఒక ఓటింగ్ పెట్టండి అసలు రాష్ట్రంలో. ఇప్పుడు జూమ్ కాల్లో కానీ ఎక్కడన్నా కానీ ఒక ఓటింగ్ పెట్టి డిబేట్ పెట్టండి. అసలు మహిళలు ఏమంటారో కనుక్కోండి అమ్మా. అసలు మహిళలు మొత్తం కూడా ఆమె వేరే దుబాయ్లో ఎక్కడైతే వాటికి ఉరి తీసేవాళ్ళమ్మ. అసలు మహిళలకే కళంకంగా మహిళల్ని చాలా మందిని అడిగితే అసలు అట్లాంటి మహిళ ఎట్లా పుట్టింది దేశంలో అంటున్నారు. ఇంకొకటి ఏమంటే ఆమె గుర్తుకొచ్చింది ఏంటంటే తెలుసా, ఇప్పుడు మేజర్ గా క్షమాపణ అడగటానికి ఇటీవల కాలంలో జులైలో 22వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సోషల్ మీడియా యాక్టివిటీస్ నెట్వర్కింగ్ దాని మొత్తం మీద ఒక చట్టం తయారు చేసిందమ్మా. ఆ చట్టం ఏంటంటే ఎవరైతే ఇట్లా విమర్శలు చేస్తూ వ్యక్తిగతంగా హననం చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష నాన్ బెయిలబుల్ కేసులుగా పెడుతున్నారు. ఇదివరకేమో నామకా వాస్తే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేసేవారంటే నామకా వాస్తే ఎవరిని తీసుకురావటం, వాళ్ళు పిటిషన్లు ఇస్తే ఏమంటే స్టేషన్ వేయటం పంపించేస్తా ఉన్నారు. అందువల్ల ఇప్పుడు ఏమైందంటే ఆమెకు అర్థమైంది, ఇప్పుడు ఇది యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది, నాన్ బెయిలబుల్ కేసు, తప్పకుండా మనల్ని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు, ఇక మనం మాట్లాడకూడదు అనే భయం వచ్చి క్షమాపణ చెబుతుందే కానీ రియలైజేషన్ కాదు. ఇటువంటి వాళ్ళు గురునాథం గారు క్షమాపణ అనేది అవసరానికి చెప్పిందా, నిజంగానే రియలైజ్ అయి చెప్పిందా? రియలైజ్ కాదమ్మా, ఆమెకి అసలు పర్వర్టెడ్ ఆమె సైకో పార్టీలో నుంచి వచ్చింది కదా, ఏమో కూడా లేదు, ఆమె ఆర్థిక పరిపుష్టి బాగలేదంట, అది నీచంగా మాట్లాడుతూ ఉంటది. అసలు ఎవరిని చూసినా కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అసలు మగోళ్లే కూడా మాట్లాడలేరమ్మా. ఆమె రియలైజేషన్ కాదమ్మా, ఆమె ఏంటంటే జైలుకి వెళ్లాల్సి వస్తుంది, యావజ్జీవ కారాగార శిక్ష తప్పక పడుద్ది. ఎందుకంటే ఆమె ఎవిడెన్స్లన్నీ ఉన్నాయమ్మా, ఆడియోలు, వీడియోలు, ఆమె నగ్నంగా ఉన్నటువంటి అంశాలు అసలు ఈ భారతదేశాన్ని ప్రభావితం చేసి నికృష్టంగా మహిళలకు కళంకం తెచ్చే విధంగా తయారైనటువంటి అంశాలన్నీ కూడా స్పష్టంగా వీడియోల్లో ఉన్నాయి, ఎవిడెన్స్లన్నీ కూడా. ఆమె తప్పకుండా శిక్ష పడుద్ది. అందువల్ల ఆమెను ఏదన్నా ఇప్పుడు దాదాపుగా ఎన్ని కేసులమ్మా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా విజృంభిస్తున్నారు ఆమె మీద కేసులు పెట్టడం కోసం. ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఎవరి మీద పడితే వాళ్ళ మీద.
అతి అసభ్యంగా కాకపోతే అశ్లీలంగా కక్ష సాధింపు పోస్టింగ్ ధోరణిలోనే టీడీపీ చేస్తోంది తప్పితే ఇంకొకటి లేదు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నం కావచ్చు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని అరెస్ట్ చేస్తుంటే నా నుంచి స్టార్ట్ చేయండి, ఇవన్నీ వంకలు ఎందుకు అంటూ కూడా ఆయన ప్రస్తావించారు కదా. ఆయన ఏమంటున్నాడు 420 అని పెడతాను చంద్రబాబు నాయుడు గారిని అంటున్నాడు. ఉమ్, 420 అని పెడితే అది ఒక క్రిమినల్ చట్టానికి సంబంధించినటువంటి ఒక అంకె 420 అనేది, ఉమ్, వ్యక్తిగతం కాదు. దాని మీద ఏం కేసులు పెట్టరు. ఉమ్, నువ్వు వ్యక్తిగతంగా తిడితే, నువ్వు వాళ్ళ కుటుంబ సభ్యులను హననం చేస్తే దాని మీద నీ మీద కేసులు పెడతారు. కానీ 420 అని అంటావు, అది చీటింగ్. ఓకే 420 అనేది నెంబరు. 420 అంటే అది చీటింగ్ అనేది. చీటింగ్ అనేది నేను అడగచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద చీటింగ్ కేసు పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద 422 పెట్టండి, 307 పెట్టండి, 306 పెట్టండి అంటాం. అంటే అంటే ఆ యొక్క క్రిమినల్ దీన్ని బట్టి చెప్తాం, యాక్ట్ని బట్టి. ఉమ్, దాని మాత్రం చేత మనకి ఎయిరమ్మ ఇప్పుడు ఉన్నటువంటి చట్టం ప్రకారం, కేంద్ర చట్టం ప్రకారం. ఓకే అన్నం చేస్తే దాన్ని పోస్టింగ్లు చేసి లైకింగ్ చేసి గ్రూపుల్లో పెడితే వాళ్ళందరినీ పరిగణలో తీసుకుంటారు, సాక్షులుగా పెడతారు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చట్టం ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదమ్మా, ఈ గనక అసభ్యకరంగా ఉంటే దానికి నేను పోస్టింగ్ పెడితే దానికి ఎవరన్నా లైకింగ్ చేసి ఆ గ్రూప్ లో ఉండే వాళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కేసుల్లో పెట్టి, ఆ ఎవరైతే సభ్యులుగా ఉంటారో ఆ పోస్టులు పెట్టిన దాంట్లో ఆ గ్రూపులో వాళ్ళందరినీ కూడా సాక్షులుగా తీసుకొని కేసులు డెవలప్ చేసి వాళ్ళ యావజ్జీవ కారాగార శిక్ష పడే విధంగా చేస్తారమ్మా. దిస్ ఈస్ ద సిస్టమ్. గురునాథన్ గారు ఒక్క సెకండ్, మీరు అన్నదానికి సంబంధించి మరి రామారావు గారు ఏమంటారో, వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన